శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 293 పోలింగ్ బూత్లకు సంబంధించిన ఈవీఎంలను శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ప్రాంగణం నుండి ఈవీఎంలను ఎన్నికల అధికారులకు ఆదివారం అందజేశారు. స్కిట్ కళాశాల కేంద్రాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించి పోలింగ్ అధికారులను ఈవీఎంలను ఏ విధంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్న అధికారుల వద్ద రేపు పోలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారో, ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా అమరుస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రశాంతపు వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల అధికారులచే ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహింపబడుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఆయన తెలియజేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు చేసి వీడియో చిత్రీకరణ ఉంటుందని, ప్రత్యేక కేంద్ర బలగాలను ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి కార్యాచరణ చేపట్టామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మరియు ఉన్నతాధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్లో 1000 పైన మంది ఉంటారు. 1000 మంది పైన ఓటర్స్ ఉన్నారు. 1200 మంది ఓటర్స్ కూడా ఉంటారు. ఆ 1200 ఓటర్స్కి సమస్యలు రాకుండా, ఇన్కన్వీనియన్స్ రాకుండా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, దానికి సంబంధించి ఆదేశాలతో పాటు నేను ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈచ్ పోలింగ్ స్టేషన్కి 5,000 రూపాయలు చొప్పున అక్కడ ఫుడ్ కానీ, టెంట్ కానీ, వాటర్ సప్లై కానీ ఏర్పాటు చేయడానికి డబ్బుతో పాటు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదో ఒక చోట మీరు గమనించిన చోట జరగకుండా ఉంటే ఈరోజు ఈవినింగ్ దాకా పని జరుగుతున్నాయి. వెండర్స్ పని చేస్తున్నారు. ఎక్కడ గ్యాప్ ఉంటే అది కూడా రిటర్నింగ్ ఆఫీసర్ అటెండ్ అవుతారు. రేపు అదే నేను చెప్పాను, 6 రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ కూడా మనము ఫోకస్ చేయాలి ఓటింగ్ పైన. అక్కడ ఓటర్స్కి సమస్యలు వస్తున్నాయి, లేకపోతే పోలింగ్ పర్సనల్కి సమస్యలు ఉన్నాయి, మంచినీటి సౌకర్యాలు లేవు, ఇలాంటి కంప్లైంట్ రాకుండా ముందే అన్ని సెట్ చేసుకోమని చెప్పాను. కాబట్టి సెక్టర్ ఆఫీసర్ అందరూ మాకు ఈరోజు ఈవినింగ్ కన్ఫర్మ్ చేస్తారు. లాస్ట్ టెలికాన్ఫరెన్స్ ఈరోజు 7 o'clock అవుతుంది. బై దట్ టైం అందరూ ఈ అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రేపు మన ఫోకస్ ఓన్లీ ఓటింగ్ ప్రశాంతంగా జరగాలి, ప్రతి ఒక్కరికి ఓటు చేయాలి. మన జిల్లాలో కూడా ఓటింగ్ టైమింగ్ 7 o'clock, ఉదయం 7 గంటలకి మొదలవుతుంది, 6 గంటలకి పూర్తి అవుతుంది. 6 గంటల లోపల ఎంతమంది క్యూలో ఉంటే వాళ్ళ కోసం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈవినింగ్ దాకా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధంగా మన జిల్లాలో సిద్ధంగా ఉన్నాం. కొంతమంది బ్లైండ్స్ ఉంటారు, దానికి బ్రెయిల్ మీడియంలో అక్కడ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. రెండోది, చాలా మంది పీడబ్ల్యూడి ఓటర్స్ కూడా వస్తారు. కొంతమంది మనం హోమ్ ఓటింగ్ చేయించాము, మీ అందరికీ గుర్తుంది. 85+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అవకాశాలు ఇచ్చాము. రెండోది, పీడబ్ల్యూడి ఓటర్స్, పర్సన్ విత్ డిజబిలిటీ ఓటర్స్ కి కూడా అవకాశాలు ఇచ్చాము. అందులో చాలా మంది మేము పోలింగ్ స్టేషన్ లో వస్తాం, ఓట్ చేస్తాము. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రయారిటీలు వాళ్ళు వస్తారు. అందులో కొంతమంది వాళ్ళు చేయలేకుండా ఉంటే ఏదైనా సహాయం కావాలంటే అది కూడా ఇన్ఫార్మ్ ఓటర్స్ కింద ఎవరైనా సహకారం కావాలంటే డిక్లరేషన్ చేసి ప్రిజైడింగ్ ఆఫీసర్ వాళ్ళకు కంపార్ట్మెంట్ లో పంపించి ఓటింగ్ కూడా చేయించడానికి సహాయం చేస్తారు. సో అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు, క్షేత్రస్థాయిలో పిఓ చేసే బాధ్యతలు ఉన్నాయి. అది కూడా గమనించడం జరుగుతుంది. ఎక్కడన్నా కంప్లైంట్ వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ ఇమీడియట్లీ చర్య తీసుకుంటారు. ఎవరికి దీనికి సంబంధించి అండి, రెండు కారణాలు ఉంటాయి జనరల్ గా మనకి. ఒకటి ఏంటంటే, నేను పొలిటికల్ పార్టీ మీటింగ్ లో చెప్పాను, మొన్న ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పాను. ఈ ఓటింగ్ ప్రక్రియ ఎట్లా చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చేస్తాం. ఇందులో మేము కొత్తగా కలెక్టర్ చేసేది, రిటర్నింగ్ ఆఫీసర్ చేసేది ఏం లేదండి. ఇది వెరీ క్లియర్ గైడ్ లైన్స్ ఉంది. ఒక వ్యక్తి వస్తారు, ఓటర్ లిస్టు పేరు ఉంది, అతని దగ్గర ఫోటో ఐడి కార్డు ఉంది, ఫోటో ఐడి కార్డులో ఉన్న ఫోటో, ఇండివిజువల్ ఫేస్, అదేవిధంగా ఓటర్ లిస్టులో ఉన్న ఫోటో మ్యాచ్ అవుతా ఉంటే నోబడీ కెన్ స్టాప్ హిమ్ ఫ్రమ్ ఓటింగ్. ఐఎమ్ గివింగ్ యూ వెరీ ఫర్మ్ క్లారిఫికేషన్ దట్ ఎవరిని ఆపడానికి లేదు. ఇందులో కూడా ఎట్లా వస్తుందంటే, కొంతమంది ఏజెంట్ చెప్తారు ఇతని ఓటర్ కాదు, ఇక్కడ ఉండట్లేదు, అక్కడ ఉంటున్నారు. ఇది చూడడానికి ఆ సమయం కాదు. డిసిజన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రిజైడింగ్ ఆఫీసర్. ఆయన ఏం చూస్తారు, ఓటర్ లిస్ట్ లో పేరు ఉంది, ఇతని ఫోటో మ్యాచ్ అవుతుంది, ఇతని సేమ్ వ్యక్తి, ఎలా చేస్తారు. ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, అతని దగ్గర పేరు ఉంది కానీ అతని దగ్గర ఎపిక్ లో ఫోటో, తర్వాత ఓటర్ లిస్ట్ లో ఫోటో, ఫేస్ మ్యాచ్ కాకపోతే అప్పుడు మళ్ళీ ఏజెంట్ గొడవ చేస్తారు, ప్రిజైడింగ్ ఆఫీసర్ చెక్ చేస్తారు. ఖచ్చితంగా